చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకోపోతే ఖచ్చితంగా చిన్నదైనా నీకు ఎలా కనబడుతుంది? భూతద్దంలో పెట్టి చూసినట్టే కనబడుతుంది. ఓ భయంకరమైన అపాయము నుండి దేవుడు నిన్ను కాపాడినాడు, ఓ చిన్న దానికి భయపడిపోతున్నావు. ఒక విశ్వాసి విశ్వాసంలో ఎప్పుడు పడిపోతాడో తెలుసా? పెద్ద పెద్ద అద్భుత కార్యాలేమో సంఘంలో జరిగినవి అన్ని చూస్తా, కళ్ళతో చూస్తూ అనుభవిస్తూ అంతా బాగానే ఉంటాడు. వాళ్ళ ఇంట్లో కానీ ఏదైనా చిన్న కార్యం జరిగితే తట్టుకోలేడిగా. తట్టుకున్నవాడే జీవము గల సైన్యములో ఉన్న వ్యక్తి. నువ్వు తట్టుకోకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దాన్ని నువ్వు తట్టుకోకపోతే ఎలా యుద్ధం చేస్తావు? ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చున్నాడు, ఎన్నో ప్రమాణాలు చేస్తున్నాడు. ఏమని? నేను నీకు తోడుగా ఉన్నాను, ధైర్యం వహించుడి, పని జరిగించుడి, నీ మార్గములో నేను తోడై ఉన్నాను, శత్రువులను అణిచివేస్తాను, వాళ్ళు నీ ముందు ఓడిపోతారు, కనబడకుండా చేస్తాడు. ఇన్ని మాటలు దేవుడు మనకి ఇచ్చిన తర్వాత వాగ్దానాలన్నీ పక్కన పెట్టేసేసి దేవుడు చేసిన కార్యాలన్నీ మర్చిపోయి ఇక సొంతంగా నిర్ణయం తీసుకొని ఇంక నా వల్ల కాదు ప్రభువా, ఇక నేను చేయలేను నాయనా, అయిపోయింది నాయనా. ఏం ప్రార్థన ఇది? ధైర్యం తెచ్చుకో. చెయ్యాలనుకుంటున్నావు, ధైర్యంతో చెయ్యి. జీవము గల దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకప్పుడు నీ స్థితి చిన్నది, చిన్న సైకిల్, చిన్న మోటార్ సైకిల్, చిన్న బిజినెస్, ఓ చిన్న షాప్. అక్కడి నుండి దేవుడు తీసుకొని వచ్చి సిటీ సెంటర్లో ఒక స్థాయిలో నేను నిలబెట్టిన తర్వాత, ఆ స్థాయిలో నిలిచిన తర్వాత నీకు శ్రమలు రావా? ఇబ్బందులు రావా? నీ మీద అసూయపడిన శత్రువులు ఉండరా? ఇప్పుడు నేను ఆ స్థాయి నుండి ఆ స్థాయికి తీసుకొచ్చిన దేవుడు నీ పక్షమున లేడా? మన పక్షాన నిలబడి పోరాడే యుద్ధ వీరులు ఎవ్వరూ లేరు. ఉన్నవాడు ఒక్కడే, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా.